కలెక్టర్ గారి వైఫ్ కూడా మేము బట్టలు కుడుతున్నాం. ఎంత గర్వంగా ఉంటుంది అంటే నమస్తే అండి, నా పేరు లలిత. అయితే 2010లో సంధ్యా గ్రూప్ అనే డ్వాక్రా మహిళా సంఘంలో నేను చేరడం జరిగింది. నేను కూడా 10th చదువుకున్నాను. ఏమైనా ఉద్యోగానికి వెళ్ళాలన్నా సరే తక్కువ చదువుతో ఉద్యోగం కాకినాడ కొత్త కూడా ఎలా వెళ్ళాలి ఏం చేయాలని కూడా తెలియదు. జస్ట్ అలాగా ఈ లోపు ఏంటంటే మాకు ఆర్పి ఒకరు వచ్చేమో డ్వాక్రాలో చేరండి ఇలా 10 మందితో సభ్యులు, 10 మందిలో మీరు ఒకరు అనడంతో సరే అని వెంటనే 3 months పొదుపు కొట్టిన తర్వాత లోన్ ఇస్తామని అన్నారు. తర్వాత ఎందుకు మేము ఆర్థికంగా కూడా స్థిరపడితే ఏదైనా వ్యాపారం అయితే బాగుంటదని అనిపించింది. ఫస్ట్ అయితే ఫ్యామిలీ ఏ రకంగా సపోర్ట్ చేయలేదు. మా హస్బెండ్ నేనే పెట్టాము. మా మదరు మా అమ్మమ్మ గారు సపోర్ట్ చేశారు. ఇంకెవరు కూడా సపోర్ట్ చేయలేదు. స్టార్టింగ్ అయితే లాస్ అయిపోతే ఎవరు భరిస్తారు, ఇది ఉన్న ఉద్యోగం ఉన్న డబ్బులే చాలు, మీరు అదే బతకండి అనేవారు. ఆ డ్వాక్రాలో చేరడం వల్ల మేము ఆ లోన్ తీసుకోవడం వల్ల ఈ ఆలోచన వచ్చింది, ఏదో ఒకటి చేస్తే బాగున్నాం. ఫస్ట్ 5గురితో స్టార్ట్ చేసాము. ఇంకొక 4 మేము కూడా చేద్దాం వర్క్, మేము కూడా చేస్తామని ఇంకో గ్రూప్ నుంచి రావడం జరిగింది. ఇప్పుడు మేమంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న తర్వాత ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తున్నారు. గర్వంగా మా అమ్మాయి మా బిడ్డ ఇలా, మా కోడలు ఇలా చేస్తుంది ఇలా అని కూడా గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. తర్వాత ఎంఎస్ఎంఈ లోన్లో 25 లక్షలు తీసుకున్నాను. అది కూడా పర్ఫెక్ట్ గా 5 years కట్టవలసిన లోన్ 3 years లో కంప్లీట్ చేశాను. ఇప్పుడు మాదంతా పవర్లెస్ మిషన్లు మళ్ళీ వచ్చాయి, మళ్ళీ అప్డేట్ మిషన్లు కూడా వచ్చాయండి. అంటే కటింగ్ ఇప్పుడు మేము కొద్దిగా పెద్ద మిషనరీతో కట్ చేస్తున్నాము. లేటెస్ట్ మిషనరీ వచ్చింది, లేటెస్ట్ మిషనరీ, లేటెస్ట్ ప్యాకింగ్, తర్వాత బ్రాండ్ తో వెళ్తున్నాం అండి ముందుకి. అయితే పీపీఈ కిట్స్, మాస్కులు కుట్టడం వల్ల మంచి లాభాలను కూడా పొందాము. అందరూ ఖాళీగా ఉన్నారేమో ఆ టైంలో స్కూల్ టీచర్లు కూడా మా దగ్గర పట్టుకెళ్ళి ఇంటి దగ్గర కూడా కుట్టించేవారు. మిషన్లు సరిపోయి కాదు. అలా 3 షిఫ్ట్లతో చాలా మంచిగా. ఇప్పుడు ఒక బ్యాగ్ ఉందనుకోండి, బ్యాగ్ కాస్ట్ ని బట్టి రేటు ఫిక్స్ అవుతూ ఉంటది. అక్కడ మాకు ఎంత 20 రూపాయలు ఒప్పుకున్నాం అనుకోండి, అది 18 రూపాయలు 17 రూపాయలు రా మెటీరియల్, స్టిచ్చింగ్ అన్ని పోతూ ఉంటాయి. ఒక్కో దగ్గర 2 రూపీస్ 1 రూపీ మార్జిన్ మనీ ఉంటది. అదే షర్ట్ మేకింగ్ వచ్చింది అనుకోండి, లెనిన్ షర్ట్ మేకింగ్ వచ్చేసరికి ఒక్కొక్క షర్ట్ దగ్గర 50 రూపాయలు 60 రూపాయలు మాకు సేవ్ అవుతూ ఉంటది. మధ్యలో బిజినెస్ పరంగా అయితే మధ్యలో బ్రేక్ వచ్చిందండి 6 months. అయితే అనుకోని కారణం వల్ల మా హస్బెండ్ ఎక్స్పైర్ అయ్యారు. అప్పుడు వర్క్ ఆర్డర్స్ ఫుల్ గా ఉంది, యూనిఫామ్ టైమే, కానీ ఆపవలసి వచ్చింది. అదే వాళ్ళ నుంచి యూనిఫామ్ ఎక్కడైతే ఒప్పుకున్నామో వాళ్ళని మా సూపర్వైజర్లు వెళ్ళి రిక్వెస్ట్ చేశారు ఇలా జరిగింది అని. సరే అమ్మా 3 months తర్వాత ఇవ్వండి అని అన్నారు. 6 months గ్యాప్ వచ్చింది. 6 months లో కూడా కొద్దిగా నైట్ అది కూడా కొంతమంది వర్కర్లు పాపం చేయడం జరిగింది. చేసి నేను లేకపోయినా సరే నా వర్కర్స్ వర్క్ ని అక్కడ అందజేయడం జరిగింది. అంటే క్వాలిటీ మెయిన్, ఇన్ టైము, ఫినిషింగ్, ఈ 3 రకాల మెథడ్మెంట్స్ తో కూడా మేము కస్టమర్ కి ఇవ్వగలుగుతాము. ఆ 1 piece అయినా సరే ఒక రేట్ తీసుకొని ఇవ్వగలుగుతూ ఉంటాం అన్నమాట. టర్న్ ఓవర్ వచ్చేసి ఒక్కొక్క నెలలో ఒకలా ఉంటుందండి. వన్స్ ఇయర్ దగ్గర ఇయర్కి ఉంటుందండి. మంత్లీ 30 lakhs 20 lakhs అలా ఉంటుందండి అన్నిటితోనే కలుపుకొని. ప్రేరణ శక్తిలో సెలెక్ట్ అయిన తర్వాత సర్టిఫికేట్ ఒకటి ఇవ్వడం జరిగింది, బ్రాండింగ్ ఒకటి నేర్పించడం జరిగింది. అవన్నీ నేర్చుకున్న తర్వాత అక్కడే ట్రైల్ వేయమని చెప్పారు. ఆ ట్రైల్ కూడా వేసాం. 2 days వర్క్ షాప్ అయినా సరే 1 month సరిపడగా నేర్పించడం ఒకటి జరిగింది. చాలా సంతోషంగా గర్వంగా అనిపిస్తూ ఉంటుంది. ఇదే కాకుండా ఇంకా ఎక్కువ మందికి ఉపాధి ఇవ్వాలని ఒక కోరిక. ఇప్పుడు అయితే 480 మంది వరకు ఉపాధి ఇస్తున్నాము. ఇళ్ళ దగ్గర ఏంటంటే ఇక్కడ చేసి ఇంకా 2 branches కూడా నేను పెట్టాను. ప్రస్తుతానికి 3 branches రన్ అవుతున్నాయి నాది. ఈ అవకాశం ఇచ్చిన మెప్మా వాళ్ళకి, డ్వాక్రా వాళ్ళకి, SHG వాళ్ళకి, మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి నా ధన్యవాదాలు.